कर्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। మేషరాశి శ్రీ పరాభవ నామ సంవత్సరం మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో చూద్దాం. మేషరాశి అనగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం వారు మాత్రమే. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు తృతీయ స్థానమందు లోహమూర్తిగాను ధననాశాన్ని కలిగించున్నట్లుగాను, తదుపరి జూన్ 2 నుండి చతుర్థ స్థానమందు గురుడు రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. శని గత సంవత్సర ఆరంభం నుండి వ్యయస్థానమందు లోహమూర్తిగా సంచరిస్తాడు. రాహు కేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు వ్యయ షష్ఠ స్థానముల యందు తామ్రమూర్తులుగాను, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ఏకాదశ పంచమ స్థానాల యందు తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితాలను ఇస్తారు. ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గృహ వాహనాలను కొనుగోలు చేయడం, పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలుగుతాయి. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. వ్యవహార జయం, వత్సరాది నుండి మొదటి 3 నెలలలోపు గురుబలం లేదు, దృష్టిలో పెట్టుకోవాలి. గురుని చతుర్థ స్థాన సంచారం కాలం వీరికి శుభప్రదం. గృహ నిర్మాణాదుల వల్ల లాభం, కుటుంబం మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం, తల్లి తరపు ఆస్తిని వృద్ధి చేస్తారు. స్థిరాస్తి వ్యాపారులకు అధిక లాభాలు. ఈ రాశిలోని వైద్యులకు ఉన్నత విద్యలకు ప్రోత్సాహకాలు అందుతాయి. ఆయుర్వృద్ధి, మీ శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. న్యాయస్థానాల్లో కేసులకు వ్యవహార లాభం. మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి గురుడు చతుర్థ కేంద్రమందు సంచారం సానుకూలం. ఆనంద జీవనం, చేసే పనిలో ఉత్సాహంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ విజయాన్ని పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభం. వీరికి నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలం. శనైశ్చరుని వ్యయస్థాన సంచారం వల్ల ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటినీ జయిస్తారు. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుదనం ఉంటుంది. ఇతర దేశాల్లో ఉద్యోగము, నివాసము మరియు స్థానము సుస్థిరము వంటి ఫలితాలు ఉన్నాయి. వృత్తి విషయాలలో విదేశీయులతో భాగస్వామ్య సంబంధాలు ఉండే అవకాశం ఉంది. నమ్మకమైనటువంటి వ్యక్తులతోనే వ్యాపారాలు సాగిస్తారు. జూలై 26 నుండి డిసెంబర్ 11ల మధ్య రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని వక్ర సంచారం వల్ల కుటుంబ వ్యాపార నిర్వహణకు ఖర్చులు పెరుగుతాయి. ఎగుమతుల వల్ల నష్టం, మోకాళ్ళు పాదాలకు అస్వస్థత, పనులు ఆలస్యం, ఆరోగ్యంలో క్రమేపీ స్వస్థత, కష్టకాలంలో సహనంతో విజయం. వ్యాపార అవసరాల కోసం తమ కంటే తక్కువ స్థాయి వారితో స్నేహం చేస్తారు. రాజకీయ పరంగా తగిన స్థానం కోసం ఇతర దేశాల నుండి సంపద కోసం కూడా ఎదురు చూస్తారు. విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా బలపడతారు. శివారాధన, రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామి ఆరాధన, శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ వల్ల మనోవికాసము, ఆర్థిక పరిపుష్టి, అలాగే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల శుభ ఫలితాలను చూస్తారు. మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. 1 మరియు 9 తేదీల సంఖ్యలు ఆది, సోమ, గురువారాలతో కలిసిన మరింత శుభప్రదం. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. 1 మరియు 9 తేదీల సంఖ్యలు ఆది, సోమ, గురువారాలతో కలిస్తే కనుక మరింత శుభప్రదంగా ఉంటుంది. నెలవారీ ఫలితాలు చూసుకుంటే కనుక మార్చి నెల పూర్వ వైభవంగా ఉన్న ఆస్తులు కొంత మేరకు ఖర్చు చేయడం జరుగుతుంది. ఆర్థికంగా సామాన్య స్థితి, వ్యాపార లావాదేవీల్లో ప్రతిబంధకాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారస్తులతో మెళకువ అవసరము. ఏప్రిల్ ఆలోచన విధానంలో మంచి మార్పు వస్తుంది. భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు. స్త్రీ మూలక ధనం వస్తుంది. మాసారంభంలో కలత, ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలం. మే చూసుకుంటే అధికార హోదా పెరుగుతుంది. ధన వృద్ధి కలుగుతుంది. సభా గౌరవం పెరుగుతుంది. సంతానం గురించి దిగులు, కలత కలుగుతాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. లాభ నష్టాలను అధిగమించి మనోనిబ్బరంతో దృఢంగా ఉంటారు. జూన్
ఇతరులతో విభేదించడం, భయం, ఆందోళన, పరపీడ కలుగుతాయి. విద్యార్థులకు ఉన్నత స్థానాలకు ఎంపిక అవడానికై అవకాశాలు వస్తాయి. పట్టుదలతో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణ భారం, శారీరక శ్రమ, ఒత్తిడి ఉంటాయి. జూలై నెల చూసుకుంటే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి, సంతానం సన్మార్గంలో ఉండడం వల్ల మానసికంగా ప్రశాంతత, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నాల్లో అనుకూల సమయం, రక్త ప్రసరణ, శ్వాసకోశ సంబంధ అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఆగస్టు నెల చూసుకుంటే వైద్య సహాయం అవసరం, అస్వస్థతల నుండి బయటపడతారు. ధన వ్యయం అవుతుంది. సంతానం వృద్ధిలోకి రావడంతో ఆనందం, కుటుంబం వృద్ధి, భూలాభం. సెప్టెంబర్ మాసంలో చూసుకుంటే మాసారంభంలో మృష్టాన్న భోజనం, విందు వినోదాలు, ధైర్యము, ప్రణాళికతో కార్యజయం. విద్యార్థులు రాణిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెల చూసుకుంటే ఒక్క రవి మినహా మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూల స్థానాల్లో లేవు. ధన వ్యయం, శత్రువ్యూహాలను మాత్రం జయిస్తారు. క్రమేపీ ధనయోగం కలుగుతుంది. నవంబర్ మాసం చూసుకుంటే మాటకారితనం, సంతాన వృద్ధి, మనోవికాసం, స్నేహితుల నుండి సహాయం, ఉద్యోగ లాభం, ఆదాయ మార్గాల అన్వేషణ, నూతన వ్యాపార అదృష్టం. డిసెంబర్ నెల తక్కువ వారితో స్నేహం, మాట పట్టింపులు, వైరం వల్ల నష్టం. రెండవ వారంలో జనన అవయవాలకు సంబంధించినటువంటి అనారోగ్యం, ధన వ్యయం, ధనహీనత. నెల మధ్యలో నుండి స్వస్థత. 2027 జనవరి శత్రు వృద్ధి, కళత్ర సంబంధ విరోధాలు. మాసం చివరిలో మాత్రం అనుకూలత, వృత్తి ఉద్యోగాల్లో గౌరవం, సుఖం, ఆనందం. ఫిబ్రవరి 2027 విద్యా విషయంలో శ్రద్ధ చూపుతారు. గృహయోగం కలుగుతుంది. గృహాలంకరణ వస్తువులు, ఆభరణాలు కొంటారు. క్రోధాన్ని వీడి ఇతరులతో సంయమనం పాటిస్తారు. కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ వృద్ధిని సూచిస్తోంది. మార్చి మరియు ఏప్రిల్ 2027 కొత్త సంవత్సర ఉగాది వరకు చూసుకుంటే శుభప్రదంగా ఉంటుంది. శుభకార్య నిర్వహణ చేస్తారు. ఇతరులకు అండగా ఉంటారు. సుఖ సౌఖ్యాలు, శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. చేతికి అవసరానికి ధనం అందుతుంది. అపరిష్కృత సమస్యలకు శాశ్వత పరిష్కారం వస్తుంది. ఇది మేషరాశి వారికి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది అని. స్వస్తి.